ఈ దానివల్ల చూసినప్పుడు ఒక ప్లెజర్ ఫీల్ అవుతాం. ఇదొకటి. రెండోది ఏంటంటే ఎస్కేప్, మనకి యాంగ్జైటీ ఉంటుంది, ఇంకొక సమస్య ఉంటుంది. దీని నుంచి ఎస్కేప్ అవ్వడానికి కూడా అలవాటైపోతారు. మూడోది ఏమంటే ఫిజికల్గా మనకి అమ్మాయిలతో పరిచయాలు లేకపోవడం, వాళ్ళతో సంబంధాలు లేకపోవడం వల్ల ఇది దీంట్లో టెన్షన్ లేదు. ఇప్పుడు అమ్మాయికి ఖర్చు పెట్టాలి, అమ్మాయిని ఎక్కడికో తీసుకెళ్ళాలి, అమ్మాయి తిడతది, భరించాలి, రకరకాల సమస్యలు. ఇది ఎవరు లేదు. వాడెవడు చెప్పినట్టు మై రైట్ హ్యాండ్ అండ్ మీ అంటాడు. అలాగా ఉంటుంది కాబట్టి ఈ రోజు అనానిమిటీ, ఈజీ యాక్సెస్, ఇవాళ సైట్లు కొన్ని వందలు ఉన్నాయి, సెల్ ఫోన్లో ఓపెన్ అవుతాయి, నెట్ స్పీడ్ ఉంది, హాయిగా ఉండొచ్చు కదా అనేది ఒక అడిక్షన్లోకి వెళ్ళిపోయాడు. ఇది ఎప్పుడో చూసి వదిలేస్తే పర్వాలేదు, కానీ గంటలు చూడడం అనేది ఒక అడిక్షన్ అనమాట. ఈ అబ్బాయికి అలాంటి ఒక అడిక్షన్లోకి వెళ్ళిపోయాడు. దీనివల్ల ఏమవుతుందంటే డీసెన్సిటైజ్ అయిపోతాం మనం. సెన్సిటివిటీ పోతుంది. మనకి ప్రతి అమ్మాయి కూడా ఒక టాయ్ లాగా కనిపిస్తుంది, ఆబ్జెక్ట్ లాగా కనిపించడం మొదలుపెడుతుంది, మనుషుల్లాగా చూడలేము వాళ్ళని. రెండోది యాంగ్జైటీ, డిప్రెషన్ కూడా దీనివల్ల పెరుగుతుందని సైకాలజిస్టులు చెబుతున్నారు. అట్లాగే పిఐఈడి అంటారు, అంటే ఇండ్యూస్డ్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే మన అంగస్తంభన అనేది దీనివల్ల తగ్గిపోతుంది. అంతకుముందు బాగుంటే కూడా ఎక్కువ చూడడం వల్ల ఏమవుతుందంటే అది రాను దాని ప్రాబ్లం కూడా వస్తుంది, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. దానికి మళ్ళీ వైగ్రాలు వాడతారు. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉంది కాబట్టి వైగ్రా, సఫాగ్రా, లేకపోతే హిమాలయ కాన్ఫిడో, ఇంకా రకరకాల వందలు ఉన్నాయి. ఇవి వాడడం వల్ల కూడా ఇంకా ఆర్టిఫిషియల్గా నువ్వు అలవాటైపోతావు. సో ఇందువల్ల మళ్ళీ సైకలాజికల్ ఇష్యూస్ అనమాట. ఇది సంబంధించి ఈ అబ్బాయి ఎందుకు ఇలా ప్రెజర్ చేస్తున్నాడంటే యాక్చువల్గా వీళ్ళకి అండర్స్టాండింగ్ లేకపోవడం. ఫిల్మ్స్ని ప్రొఫెషనల్ ఆర్టిస్టులతో తీస్తారు, అది ఒకరోజు తీసేది కాదు. మనకు ఒక 10 నిమిషాలు కనబడితే అది 3 రోజులు తీసుంటారు షూటింగ్ అంతా. సో ఎందుకంటే వాళ్ళని ప్రిపేర్ చేసి వాళ్ళు ప్రొఫెషనల్ ఉంటారు, దాంట్లో అనేక జాగ్రత్తలు తీసుకొని అవన్నీ కలిపి చేస్తారు. వీళ్ళకి ఇక్కడ అవేవి ఉండవు. రెండోది ఆర్టిస్టులు డబ్బుల కోసం కష్టాలైనా భరించి చేస్తారు. వాళ్ళు ప్లెజర్ ఉన్నట్టుగా యాక్ట్ చేస్తాడు, చాలా హ్యాపీగా ఉన్నట్టు ప్లెజర్ ఉన్నట్టుగా వాళ్ళు యాక్ట్ చేస్తారు. మనం అవన్నీ నిజం అనుకొని అవి అలాగే చేయాలేమో అనుకోవడం రాంగ్ ఫస్ట్. రెండోది మన పార్ట్నర్ని కన్విన్స్ చేసి వాళ్ళు కూడా మెంటల్గా ప్రిపేర్ అవ్వడం ఇంపార్టెంట్. స్త్రీ ఎక్కువగా ప్రేమని, కన్సర్న్ని, ఎమోషన్ని కోరుకుంటుంది. మన మగవాడేమో ఫిజికల్ ప్లెజర్ని ఎక్కువగా కోరుకుంటాడు. ఈ రెండింటి మధ్య గ్యాప్ ఉంటుంది. దీన్ని మెల్లగా వాళ్ళని ఎడ్యుకేట్ చేసుకొని వాళ్ళని చేయాలి తప్ప ఫోర్స్గా చేస్తే అది రివర్స్ అవుతుంది. అంటే ప్లెజర్ అనేది నువ్వు ఒకడే పొందేది కాదు, ఇద్దరు కలిసి పొందాలి. మగవాళ్ళు ఎక్కువ మంది ఏంటంటే ప్లెజర్ని తీసుకోవాలనుకుంటాడు తప్ప అవతల పెయిన్ ఉందా, ఆమెకు పెయిన్ ఉంటే కూడా వీడికి ప్లెజర్ కావాలి. ఇది యానిమల్ బిహేవియర్. సో యానిమల్ బిహేవియర్లో ఎదుటి పార్ట్నర్ పెయిన్ ఉందా లేదా యానిమల్కి అనవసరం. వాళ్ళకి మూడ్ వచ్చినప్పుడు బయాలజికల్ నీడ్ కోసం యానిమల్ ఎట్లా బిహేవ్ చేస్తుందో మగవాళ్ళు కూడా ఎక్కువ మంది విమెన్ని ఒక ఆబ్జెక్ట్ లాగా చూసి, ఒక టాయ్ లాగా చూసి తనకు ప్లెజర్ ఇవ్వాలి, పెయిన్ వచ్చినా నష్టం నాకేం లేదు, ఫరక్ లేదు అన్న యాంగిల్లో ఇలాంటి మగవాళ్ళు ఉంటారు. దీనికి ఒక ఎడ్యుకేషన్ లేకపోవడం, అవేర్నెస్ లేకపోవడం, సెక్సువల్ ఎడ్యుకేషన్ కూడా మనకు లేదు. సెక్సువల్ ఎడ్యుకేషన్ లేదు కాబట్టి లో ఉండేదంతా నిజమని మనం నమ్ముతాం, అలాగే ఉండాలని, అలాగే ట్రై చేయాలని ప్రయత్నిస్తాం. అది సాధ్యం కాదు. ఎందుకంటే ఫిల్మ్స్లో చేసేదంతా ప్రాక్టికల్గా ఇక్కడ చాలా విషయాలు సాధ్యం కావు. సాధ్యం అవ్వాలంటే కూడా ఇద్దరు కలిసి అనేక ప్రాక్టీస్ చేయాలి. దానికి ఇద్దరికీ ఇంట్రెస్ట్ ఉండాలి. లేనప్పుడు నువ్వు కమ్యూనికేషను, ఓపిక ఇవి ఉండాలి. ఇవేంటంటే వీళ్ళకి పితృస్వామ్య భావజాలం ఉండి స్త్రీని ఒక ఆబ్జెక్టు, నేను చెప్పినట్టు వినాలి అనుకునే నేచరు. ఇంకొకటి సైకలాజికల్గా ఏంటంటే ఇలాంటి వాళ్ళకి లో ఎస్టీమ్ ఉంటుంది, తన పట్ల తనకి పెద్దగా ఇది ఉండదు అనమాట. వీడు కంట్రోల్ చేద్దాం అనుకుంటాడు. అంటే స్త్రీల క్వాలిటీని కంట్రోల్ చేయడం ద్వారా వీడు ఆధిపత్యం ఫీల్ అవుతాడు. మనం ఏంటంటే ఎప్పటికప్పుడు ఏరే వాళ్ళని కంట్రోల్ చేసి మన ఏదో సుపీరియర్ అని ఫీల్ అవుతే మనకు ఒక ప్లెజర్ వస్తుంది. ఇది హ్యూమన్ బీయింగ్లు అందరిలో ఉంటుంది. వీడు ఇంకో దగ్గర ఇన్ఫీరియర్గా ఉంటాడు. అందుకనే శ్రీ బానిసకు ఒక బానిస అన్నాడు. మగవాడు ఒక బానిస వేరే దగ్గర పనిచేసే చోట, వీడొచ్చి ఇంట్లో స్త్రీ వీడికి బానిసగా ఉండాలనుకుంటాడు, బానిసకి ఇంకొక బానిస కావాలి. సో ఈ నేచర్ల వల్ల వీళ్ళు ఇలా బిహేవ్ చేస్తుంటారు. యాక్చువల్గా తల్లిదండ్రులది ఇక్కడ తప్పు కనబడుతుంది. అమ్మాయి చెప్పినప్పుడు తల్లిదండ్రులు
సీరియస్గా తీసుకొని ఆ అబ్బాయితో మాట్లాడి అబ్బాయి కౌన్సిలింగ్ ఇచ్చి, ముఖ్యంగా సిబిటి అంటారు, కాగ్నేటివ్ బిహేవియరల్ థెరపీ, దీనికి కొంత బాగా పనిచేస్తుందని సైకాలజిస్టులు చెప్తున్నారు. వాళ్ళు కానీ చేసుంటే మెల్లమెల్లగా ఇతనికి కూడా టైం పడుతుంది. ఇతను అడిక్ట్ అయిపోయాడు కదా, సో ఆ అడిక్షన్ నుంచి బయటికి రావడానికి టైం పడుతుంది. ఇది చేసునుంటే కొంతవరకు ఇదైండేది. ఒకవేళ మారినప్పుడు ఈ అమ్మాయి వెళ్ళిపోయి ఉంటే కనీసం అమ్మాయి బతుకుండేది. కానీ వాళ్ళు తల్లిదండ్రులు చుట్టుపక్కల ఏమనుకుంటారని చెప్పి ఈ అమ్మాయికే సర్ది చెప్పి చేశారు. దాంతో ఈ అమ్మాయి ప్రాణం కోల్పోయిన పరిస్థితి మనకు కనబడుతుంది.